వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. మూసీ సుందరీకరణ వేలాది కుటుంబాల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి ఇంటి మీద పడుతుందోనన్న టెన్షన్ పట్టుకుంది. రాత్రి అయితే చాలు కంటికి నిద్ర రావడం లేదని, నిద్రలేని రాత్రులనే గడుపుతున్నామన్న ఆందోళన బాధితుల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు ప్రతిపాదనలు మొదలుపెట్టినప్పటి నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లోని కుటుంబాల్లో అభద్రతా భావం ఏర్పడింది. అటు తర్వాత ఈ మధ్య భూసేకరణకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మొదటి దశలో చేపట్టే మూసీ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు భూసేకరణ మొదలైంది. దీంతో గండిపేట మండలం బండ్లగూడ జాగిర్లోని గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ మధు పార్క్ రిడ్జ్ను తీసుకుంటున్నారని తెలియడంతో బాధితులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రాణాలైనా ఇస్తాం, కానీ తమ ఇళ్లను మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు బాధితులు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో సరోవర్లను నిర్మించుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. మూసీ ఈసీ నదులు కలిసే చోట బండ్లగూడ జాగిర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేసింది. ప్రాజెక్టు కోసం మధు పార్క్ రిడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ పరిధిలో ఉన్న సుమారు 10.5 ఎకరాల స్థలాన్ని సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది. పరిహారం చెల్లిస్తామని ప్రాజెక్టుకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే బాధితులు అంతే రివర్స్ అయ్యారు. తమకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం వద్దని, గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లే కావాలని నివాసితులు గట్టిగానే చెప్పేశారు. బాధితుల ఆందోళనకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కార్తిక్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాధితుల సమస్యను తెలుసుకున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బాధితులకు సంఘీభావం ప్రకటించారు. బాధితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వానికి గాంధీ విగ్రహమే ముఖ్యమైందన్నారు. నువ్వు కడతా అంటున్నదేంది? బాపు ఘాట్ కడతా అంటున్నావు. బాపు ఘాట్ ను ఆరాధించే వాళ్ళు ఉండాలి తప్ప బాపు ఘాట్ నిర్మాణం పేరిట బాధితులు ఉండకూడదు. గాంధీజీ గారు ఆయన అహింసావాది. ఆ అహింసా మూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి హింసా మార్గంలో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా, కూల్చమంటారా అని మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ అండ్ టుడే. దెర్ ఇస్ నో మాక్సిమం ఫ్లడ్ లెవెల్. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు. ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు. ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లు ఇస్తావు? రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మీ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఎంత దూరమైన పోరాడుతుంది. అసెంబ్లీని స్తంభింపజేసైనా మీకు అండగా మేము నిలబడతాం. ఇవాళ గాంధీ ఇక బాధితుల పక్షాన పోరాడతామని హరీష్ రావు హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి పేదల సంక్షేమం కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యమైందన్నారు. ఉన్నప్పుడే 3,800 కోట్ల రూపాయలతో మేము 38 ఎస్టీపీలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. అంటే మూసీలోకి మురికి నీరు రాకుండా 38 ఎస్టీపీలు నిర్మించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజే మేము 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ రోజే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో వదలడానికి డిపిఆర్లు తయారు చేశాం, ప్రణాళికలు తయారు చేశాం. ఈ మూసీ మురికిని పారదోలాలి, గోదావరి జలాలు మూసీలో ప్రవహించాలని కూడా ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసింది, ఆలోచనలతో ముందుకు వెళ్ళింది. ఈరోజు యూ కంటిన్యూ దట్. హూ ఈస్ సేయింగ్ నో టు దట్? మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ మధు పార్క్ రిడ్జ్ గేటెడ్ కమ్యూనిటీలో 450 కుటుంబాలు నివసిస్తున్నాయి.
అందులో చాలా మంది బాధితులు కూడా లోన్లు వడ్డీలతోనే ప్లాట్లు కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రోడ్డున పడ్డారు. తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ తాము నివాసం ఉంటున్న ఇళ్లను ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాం, ఇక్కడే చస్తాం కానీ సర్కారుకు ఇవ్వమని తేల్చి చెప్తున్నారు. ఇక వీరి ఆందోళనకు ఇప్పుడిప్పుడే రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి. త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు నినాదంగా మారబోతుందా? ఇల్లు కూల్చివేసి విగ్రహాలు నిర్మిస్తారా? పేదల ఇల్లు కూల్చి విగ్రహాలు కట్టాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వానికి పేదల కంటే విగ్రహాలే ముఖ్యమా? మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ని కూల్చివేస్తారా? ప్రభుత్వం ఎలాంటి హామీ ఇస్తుంది? ప్రభుత్వ హామీ బాధితులకు నచ్చుతుందా? మురికిని పారదోలాలి, గోదావరి జలాలు రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ అది సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మనం చూస్తున్న మొత్తానికైతే మూసీ ప్రాజెక్టుపై అయితే సర్కార్ దూకుడు పెంచినట్లుగా తెలుస్తోంది. పేదలేమో మేము ఇవ్వమనేసి అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ అయితే భూములపై అయితే అధికారులు అయితే విచారణ అయితే జరుపుతున్నారు. మరి దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోని. మధు పార్క్ రిచ్ గేటెడ్ కమ్యూనిటీ విషయంలో ఇటీవల హైదరాబాద్ శివార్లోని గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ పరిధిలో భూసేకరణకు సంబంధించి ఇప్పటికే నోటీసులు అయితే జారీ అయ్యాయి. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా కూడా ఉంది. అది ఈ ప్రాజెక్టు మూసీ నది పునరుద్ధరణలో భాగంగా దేశంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. అంటే మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ సుమారుగా ఈ అపార్ట్మెంట్ లో సుమారుగా 450 నుండి 500 వరకు కూడా కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. చాలా మంది కూడా సీనియర్ సిటిజన్స్, సింగిల్ మదర్స్, నెక్స్ట్ రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇందులోనే నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇది చాలా మంది హోమ్ లోన్స్ తీసుకొని ఇల్లు కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కూల్చివేతతో కూడా ఎప్పుడు ఏ బుల్డేజర్ వచ్చి రాత్రి వేళలో పడుతుందన్న భయం తడితే అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఇప్పటికే ప్రొటెస్టులు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే TDR ఇస్తామని చెప్తోంది. కానీ రెసిడెంట్స్ అయితే ఎవరైతే అక్కడ ఉన్నారో అపార్ట్మెంట్ వాసులు అయితే మధ్య తిరస్కరిస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా తమ ఇల్లును కోల్చవద్దు అంటూ కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అండగా ఉంటామని చెప్తోంది. ఈ మాటికే అంటే మాజీ మంత్రి హరీష్ రావు కూడా వెళ్లి బాధితులకు అక్కడ కలిశారు, వాళ్ళతో కూడా మాట్లాడారు, వాళ్ళకి భరోసానిచ్చారు. సో అంటే ఏ విధంగా కూడా అంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా సో చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ అంటే మూసీ పునరుద్ధరణలో భాగంగా కూడా అంటే అభివృద్ధిని మేము ఎప్పుడు అడ్డుకోలేదు, పేదల ఇళ్లను మాత్రం కూల్చి ఈ మూసీ పునరుద్ధరణ పనులు చేపట్టకూడదు అంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. బట్ ఎవరైతే గాంధీ ఎవరైతే ఉన్నారో జాతిపిత, సో ఆయన ఒక అహింసావాది. బట్ ఆయన విగ్రహం పెట్టడానికి హింస మార్గాన్ని ఎంచుకోవడం కరెక్ట్ కాదు అంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. మరొక వైపు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్య అంటే 2012లోనే దీనికి ఇచ్చింది అనుమతులు. సో అప్పుడు బఫర్ జోన్ లో నిర్మాణాలు అనుమతించాలని చెప్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. 2012లోని బీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి అనుమతులు ఇచ్చింది. ఇదంతా కూడా బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలకి అనుమతులు ఇచ్చింది. ఎవరైతే కూడా బిల్డర్లు ఉన్నారో అలాగే అధికారులపై కేసులు పెట్టి కూడా వాళ్ళని జైల్లో పెడతామంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. బట్ ఇటువైపు కూడా ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకి వేరొక రెసిడెంట్స్ అనేది కూడా ఇస్తాము, కాంపన్సేట్ చేస్తామంటూ కూడా చెప్తుంది. ఏది ఏమైనా కూడా ఒక భూసేకరణ అక్కడ చేపట్టాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో మాట్లాడదాము. మనతో పాటు రామనాథం గారు, బాధితుడు ఎవరైతే అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారో మధు పార్క్ రిచ్ గేటెడ్ కమ్యూనిటీ ఎవరైతే అపార్ట్మెంట్ వాసి ఉన్నారో ఆయన మనతో పాటు ఉన్నారు ఫోన్ ఇన్ లో. నమస్తే అండి, జాయిన్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ నుంచి మిట్టా నర్సయ్య గౌడ్ కూడా జాయిన్ అయ్యారు, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా మనం బాధితుల దగ్గరికి వెళదాము. రామనాథం గారు నమస్తే అండి. రామనాథం గారు ఏం చెప్తారు? ప్రభుత్వం ఏమో మూసీ సుందరీకరణ భాగంగా కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా కూడా అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేసి ఈ విధంగా చేపట్టాలని చూస్తుంది. మీరు ఎప్పటి నుంచి కూడా అపార్ట్మెంట్ లో అక్కడ ఉంటున్నారు? అక్కడ ఇప్పటికి అంటే ఎన్ని కుటుంబాల వరకు నివసిస్తున్నాయి? మీరు చాలా వరకు మేజర్ పాయింట్స్ అన్ని మీ ఇంట్రొడక్షన్ లోనే కవర్ చేశారు. ఈ బాధితుల యొక్క మనోభావాలను కూడా చాలా స్పష్టంగా వ్యక్తీకరించారు. ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ లో 2 బ్లాక్స్ ఉన్నాయండి, బ్లాక్ ఏ, బ్లాక్ బి అనేసి. 2 బ్లాక్స్ కూడా కలిపి మోర్ దాన్ 450 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా 2005-06లోనే అప్పుడు అమల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జీవోస్ కానివ్వండి, లేదా స్టిపులేషన్స్ కానివ్వండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కంప్లై చేసిన తర్వాతనే గవర్నమెంట్ వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చారండి. అప్రూవల్స్ ఇచ్చిన తర్వాతే అప్పుడు బిల్డర్స్ వాళ్ళు క్యాంపెయిన్ చేసి సేల్స్ పెట్టడము, తర్వాత వస్తూ ఉండేవాళ్ళు, అమ్ముతూ ఉండేవాళ్ళను. మేమంతా కూడా అలా కొనుక్కునేవాళ్ళం.
అప్పటి నుంచి కూడా తర్వాత అది కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో డిలే అవుతూ వచ్చింది. మేమంతా కూడా చాలా అందరం కూడా బ్యాంక్ లోన్స్ కానీ ఇండివిజువల్ లోన్స్ తీసుకున్న వాళ్ళమే 90%. అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో కూడా 60 to 65% సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి. వీళ్ళు ఏంటంటే ఇంక వేరే ఎక్కడికి బయటికి లైవ్లీహుడ్ లేదు. ఈవెన్ మై సెల్ఫ్ ఐఎమ్ రిటైర్ యాక్చువల్గా. అప్పుడు ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, బ్యాంక్ లోన్స్ అన్నీ కలిపి తీసుకున్నాం. ఇప్పుడు ఇది 2005, నేను వచ్చేసేసి కూడా రఫ్లీ అబౌట్ 15 years అవుతుందండి ఇక్కడికి మూవ్ అయ్యి. ఇక్కడే మా గ్రాండ్ సన్, మా గ్రాండ్ డాటర్స్ వీళ్ళంతా కూడా పుట్టారు. ఇక్కడే మేము సమ్హౌ వీఆర్ లివింగ్ హియర్. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే సడన్గా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అనేది ఒకటి తీసుకొచ్చారు. మూసీ సుందరీకరణ వీ ఆల్ వెల్కమ్ ఇట్. దాంట్లో ఏమి ఎవరికి ఇక్కడ మేము కూడా అందులో ఉండేటటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ని మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం పక్కనే ఉండి. ఏ గవర్నమెంట్ అయినా సరే, వెదర్ ప్రీవియస్ గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ ఆర్ ఫ్యూచర్ గవర్నమెంట్ ఎవరైనా వచ్చి మూసీ ప్రాజెక్టును మేము సుందరీకరణ చేస్తాము, దాంట్లో ఉన్నటువంటి వాట్ ఎవర్ మురుగు, ముల్కి, డర్ట్ అన్నీ కూడా మేము దాన్ని రిఫైన్ చేసి, రిక్లైన్ చేసి దాన్ని నీట్గా చేయడం కానీ, అందులో ఇంకేదైనాటువంటి ఆకర్షణీయమైనటువంటి చిన్న చిన్న మనుషులు కానీ వెళ్ళడానికి కానీ రావడానికి కానీ చేస్తాము అన్నదానికి ఎవరము అబ్జెక్షన్ పెట్టలేదు. ఎవరికి అబ్జెక్షన్ కూడా ఉండదండి, ఎందుకంటే ఇట్స్ ఫర్ అవర్ గుడ్. డెవలప్మెంట్ అంటే ఎవరు వద్దని. కానీ మొన్న 12వ తారీఖున వచ్చేసరికి సడన్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆల్మోస్ట్ 6 acres 35 cents గుంటాస్ ఇక్కడికి ఈ మొత్తంలో ఉండేటటువంటి 2 blocks-లో ఉండేటటువంటి ఏరియా మొత్తం తీసుకొని వీఆర్ ఎక్వైరింగ్ ఇట్ ఫర్ బిల్డింగ్ ఏ బాపు సరోవర్ ఘాట్ విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అందులో నోటిఫికేషన్ అది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక రకంగా ఈ ల్యాండ్ అంతా కూడా పట్టా ల్యాండ్. ఇదేం గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అసైన్ ల్యాండ్ కాదు, వర్క్స్ ల్యాండ్ కాదు, తర్వాత ఎవరైనా ఆక్రమించుకొని కబ్జా చేసిన ల్యాండ్ కాదు. దిస్ ఇస్ ప్యూర్లీ చిన్న చిన్న వాళ్ళంతా ఎంప్లాయీస్ అంతా కూడా కూడగట్టుకున్నటువంటి ల్యాండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ల్యాండ్ వైజ్ వీ డోంట్ ఫైండ్ ఎనీ ప్రాబ్లమ్. సిమిలర్లీ approvals, permissions, whatever at the time of applying for the project were 100% complied with. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మేము వీఆర్ ఆల్సో లీడింగ్ ఏ పీస్ఫుల్ లైఫ్. ఎందుకంటే మేము ఆలోచన చుట్టూతో కూడా ఒక మిలిటరీ ఏరియా ఉంది, ఒక నార్మల్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక సైడ్ రివర్ ఉంది అని చెప్పేసేసి మేము ఓన్లీ అవర్ ఎర్నెస్ట్ అప్పీల్, హంబుల్ రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్ ఆర్ అథారిటీస్ ఆర్ హూ ఎవర్ ఇట్ మే బి, మీరు గాంధీ ప్రాజెక్టు కూడా కట్టండి, ఎవరు వద్దరు, కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ హియర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. 450 ఫ్లాట్స్ ఆన్ అన్ యావరేజ్ 5-6 people పర్ హౌస్. కొన్ని ఇళ్లలో 10 మంది, 9 మంది, 11 మంది, 12 మంది కూడా ఉన్నారు. ఆల్ టుగెదర్ మోర్ దెన్ 4,500 people are staying here. మోస్ట్లీ సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్. అదొక ఫ్యామిలీ లాగా తయారయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీ కండక్ట్ ఆల్ ది గణేష్ పూజ, దసరా పూజ, August 15th, January 26th, రిపబ్లిక్ డే, ఆల్ వీ డూ ఇట్ ఇన్ ఏ వెరీ చాలా సంఘీభావంతో ఉంటాము. అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు, అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉన్నారు. బికాజ్ ఇక్కడ మిలిటరీ వాళ్ళు కూడా ఉండడం వల్ల అన్ని స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, హర్యానా వాళ్ళు ఉన్నారు, పంజాబ్ వాళ్ళు ఉన్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు ఉన్నారు. సో అపార్ట్ ఫ్రమ్ లోకల్ పీపుల్, సో ఇట్ ఈస్ ఎ మినీ కాస్మోపాలిటన్ డ్వెల్లింగ్ హౌస్ అనేసి, డ్వెల్లింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అట్లాంటి దాన్ని సడన్గా వచ్చి తర్వాత ఏదో ఇంకొక జీవో ఏదో వచ్చింది, దాని ప్రకారం ఇంత బఫర్ ఉండాలి. 2005లో పర్మిషన్లు ఇచ్చి కట్టుకున్న దానికి 2013లో చేసిన జీవోను ఎట్లా అమలు చేయగలరు అనేసి నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. అంటే రామనాథన్ గారు, అంటే మీరు అంటే అపార్ట్మెంట్ వాసి అక్కడ బాధ్యతగా కూడా మీరు చెప్తున్నారు, చాలా వరకు కూడా అక్కడ సీనియర్ సిటిజన్స్ చాలా మంది బ్యాంక్స్ లో లోన్స్ తీసుకుంటూ కూడా కట్టుకున్నామని చెప్తున్నారు. బట్ ఈ దేశంలోనే కూడా అతిపెద్ద గాంధీ విగ్రహం అంటున్నారు. బట్ బడ్జెట్ ఇంకా డిపిఆర్ దానికి సంబంధించి కూడా ఇంకా బయటకైతే రాలేదు. సుమారు ఒక 5,000 కోట్ల వరకు కూడా ఉంటుంది అంటే, బట్ ఇంత పెద్ద విగ్రహం అనేది ఏర్పాటు చేయడం ఒక వైపు అవసరం. ఎందుకంటే చాలా వరకు కూడా దేశంలో డ్రైనేజీ, రోడ్డు సమస్యలు, విద్య, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి.
బట్ ఒక విగ్రహానికి అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కట్టాలని ఒక గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. బట్ ఒక యాజ్ ఒక కామన్ పీపుల్ గా, మధ్యతరగతి ప్రజలుగా అంత విగ్రహానికి అంత ఖర్చు చేయడం అనేది ఎట్లా మీరు చూస్తారు? అది గవర్నమెంట్ను ఎప్పుడు కూడా రూలింగ్ పీపుల్ కానీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆల్వేస్ వీ కన్సిడర్ యాజ్ అవర్ ఎల్డెస్ట్ బ్రదర్ ఆర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా ఆలోచించి అందరి వెల్ఫేర్ను, అందరి మంచితనాన్ని, అందరికీ బాగు జరిగేలాగా ఉండేలాగే డెసిషన్ తీసుకుంటారనే నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఎందుకంటే నో గవర్నమెంట్ అన్నెసర్లీ దే విల్ నాట్ కమ్ ట్రై టు డూ ఇట్. అది ఆ ప్రాజెక్టు ఎంత పెద్దది, ఎంత హైటు, ఎంత ఇది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏదో వేగ్ న్యూస్ రావడం తప్ప దాని మీద మాకైతే ఏమీ స్పెసిఫిక్ న్యూస్ ఏమీ లేదు మేడం. ఒక ఏడీబీ బ్యాంక్కి అప్లై చేశారు, అరౌండ్ 4,100 crores వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ ఇప్పుడు అప్లై ఇచ్చారు. బట్ దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. డిపిఆర్ తయారు చేయడము, డిపిఆర్ని మళ్ళీ గవర్నమెంట్ అథారిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత బ్యాంకింగ్ పంపించడం, బ్యాంక్ వాళ్ళు అగైన్ దే విల్ బి డూయింగ్ దేర్ ఓన్ వెట్టింగ్. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు కానీ రిలీజ్ అవ్వదు అనేసి నా ఉద్దేశం. ఏది ఏమైనా కూడా ప్రాజెక్ట్ కట్టుకోవడానికి ఇంక్లూడింగ్ ది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్, బాపూజీ అంటే అందరికి గౌరవమే. మా చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళం, మహాత్మాజీ అని పిలుచుకున్న వాళ్ళము. ఆయన్ని ఏ విధంగా కూడా మేము డిగ్రేడ్ చేయడం కానీ ఇంకో రకంగా మాట్లాడడం కానీ ఎవరు చేయరు. చేసినా కూడా మేము ఒప్పుకోము. అలాంటిది ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇంత వైబ్రెంట్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా అదే ప్లేస్ లోనో ఇంకో ప్లేస్ లోనో వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ ప్రాజెక్ట్ కట్టొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వెనకాలే 50-60 acres ఆఫ్ ల్యాండ్ కూడా ఉందండి, వేస్ట్ ల్యాండ్ ఉంది అక్కడ, గవర్నమెంట్ ఇదే. సో మా హంబుల్ రిక్వెస్ట్ ఈస్, మేమేదో రకంగా ఉండి లోన్స్ తీసుకొని పిల్లలు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ 2-3 months నుంచి చాలా యాజిటేటెడ్గా ఉన్నారు పిల్లలు కూడా. వాళ్ళు స్కూల్స్కి వెళ్ళడం కానీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం కానీ చేయలేకున్నారు. పేరెంట్స్ కూడా డిస్టర్బ్డ్గా ఉన్నారు. సో ఉన్న లైవ్లీహుడ్ ఒకటి పోతే బజార్ని వెళ్తే ఈ ఏజ్ లో మళ్ళీ రామనాథన్ గారు మళ్ళీ వస్తారు. రైట్, మళ్ళీ మీతో మాట్లాడతాను. మిట్టా నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి నర్సయ్య గౌడ్ గారు. నమస్తే మేడం. ఇప్పటి వరకు విన్నారు మీరు, ఒక బాధితుడిగా ఆయన చెప్తున్నారు ఎన్నో ఏళ్ల బట్టి కూడా ఆ అపార్ట్మెంట్ లో కూడా నివసిస్తున్న పరిస్థితి. సో మరి గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట నిజంగానే అవసరం అంటే, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం చెప్తుందండి కార్పొరేట్ ఇంట్రెస్ట్ల కోసం కూడా కట్టబెడుతున్నారు. అంటే మూసీ పరిరక్షణకు, సుందరీకరణకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, బట్ పేదల ఇళ్ల కూల్చి వాళ్ళకి ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి. నిన్న కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి. అండ్ ఇంకొకటి ఆయన చెప్తున్న, రామనాథన్ గారు చెప్తున్నారు, అంటే 2005-06లోనే కూడా పర్మిషన్స్ వచ్చాయి. ఇది ఏ గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు, అన్ని పర్మిషన్స్ తోనే కట్టుకునే పరిస్థితి. బట్ ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుందంటూ కూడా ఆయన మాటలోనే మనం విన్నాం. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు రామనాథం గారు మాట్లాడిన దాంట్లో ఏ విషయం కూడా నేను తప్పుపట్టదలుచుకోలేదు, ఎందుకంటే వారి ఆవేదన నాకు అర్థమవుతుంది. అయితే ఒక 2 కీలకమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. నెంబర్ 1 ఏంటంటే, పేద ప్రజలను ఇబ్బంది చేసి వాళ్ళ ఇండ్లను లాక్కొని కూల్చేసి మహాత్మా గాంధీ సరోవర్ ప్రాజెక్టు, మూసీ సరోవర్ ప్రాజెక్టు చేద్దామన్న ఆలోచనలో గవర్నమెంట్ లేదు. కానీ ఏదైతే తప్పనిసరి అవసరం అవుతుందో దాన్ని ల్యాండ్ అక్విజిషన్ కింద 2013 కింద అక్వైర్ చేసి వాళ్ళకు ఇల్లు పోతే ఇల్లు ఇవ్వడం, కానీ కాంపెన్సేషన్ TDR ఇవ్వడం, అవన్నీ కూడా ఏర్పాటు కంపల్సరీ చేస్తారు. ఒకవేళ అది FTL కాకపోయినా, బఫర్ కాకపోయినా, ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా 2013 ల్యాండ్ అక్విజిషన్ స్కీమ్ కిందనే తీసుకుంటది. కాబట్టి వారికి ఆర్థికంగా ఏ నష్టం కూడా కలిగించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ చూడడం లేదు, అంతవరకు స్పష్టం. వాళ్ళు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాకపోతే ఒక విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో రాజకీయ నాయకులు ఊరుకొచ్చి నేను అది చేస్తాను, నేను మద్దతు చేస్తాను, రెచ్చగొట్టి రచ్చరచ్చ చేస్తే ప్రయత్నం చేస్తారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని మాత్రం నేను ఆ బాధితులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండో విషయం ఏంటంటే, ఇవాళ 6 ఎకరాల 30 సెంట్ల గురించి మాట్లాడడం లేదు, కానీ మొత్తము మూసీ కనుక ప్రక్షాళన జరిగితే, మూసీ నది కనుక డెవలప్మెంట్ జరిగితే, అక్కడ మూసీ జరిగే చోట మహాత్మా గాంధీ భారీ విగ్రహం పెడితే
వచ్చే ఈ తరాలకే కాదు, వచ్చే 100 తరాలకు కూడా మూసి యొక్క మురికి నీటి వాసన చూసే అవసరం ఉండదు అనేది నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మూసి పక్కకు ఉండే వాళ్ళ బాధలు ఎన్నో మాకు బాగా తెలుసు. నేను కూడా నారాయణరావు కత్వ పక్కకే ఉంటా, దాని వాసన చూసి ఉన్నవాన్ని భరించిన వాళ్ళం. కాబట్టి దాన్ని క్లియర్ చేస్తే వచ్చే జనరేషన్స్, ఈ జనరేషన్స్ సుఖశాంతులతోటి ఆరోగ్యంతో హ్యాపీగా ఉంటారు. ఎవరి ఇల్లు అయితే ఇందులో పోతుందో వాళ్ళకు ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాంపెన్సేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒక హౌస్ పోతే హౌస్ ఇవ్వడం కానీ, లేదంటే టీడీఆర్ ఇవ్వడం కానీ, లేకపోతే డబ్బులు ఇవ్వడం, ఏదో రకంగా మొత్తం మీద నష్టము ఎవరికి కూడా జరగకుండా మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టును చేపడుతుంది. అందుకే డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మిగతాది అధికారులు వచ్చి బాధితులతోటి చర్చలు జరుపుతారు. ఆ చర్చలలో ఒక సొల్యూషన్ వస్తుంది. రాజకీయంగా వీళ్ళతోటి ధర్నాలు రస్తారోకోలు చేయడం వల్ల దీంట్లో వచ్చే ఫలితం ఏం లేదు. గవర్నమెంట్ కూడా పేద ప్రజల పక్షమే. ఎందుకంటే ఇది ప్రజా గవర్నమెంట్, ప్రజాపాలన జరుగుతూ ఉంది. ప్రజలకు ఇబ్బంది చేసే పని కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ సర్కార్ అసలే చేయదు. కానీ చర్చలు జరుపుతారు. చర్చలు జరిపినప్పుడు మన బాధలు పంచుకొని ఎలా అయితే బాగుంటుందో, ఇది అసలు బఫరా ఇంకేదా అన్ని కూడా డిసైడ్. కాబట్టి డిసైడ్ అయిన తర్వాతనే చట్టపరంగా మాత్రమే, వాళ్ళ అభిప్రాయాల పరంగా మాత్రమే, ఎవరికి నష్టం జరగకుండా మాత్రమే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు, మూసి డెవలప్మెంట్ ప్రాజెక్టు రాజకీయ కారణాలతో రాజకీయ కారణాలతో బీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కాంబోజ్ వెంకటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. చూస్తున్నా, అంటే మనతో ఇప్పుడు స్క్రీన్ లోని ఎవరైతే అపార్ట్మెంట్ వాసి రామనాథం కూడా ఉన్నారు, ఇంతవరకు కూడా ఆయన యొక్క బాధలు, అంటే అపార్ట్మెంట్ వాసులు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏ రకంగా కూడా వాళ్ళు ఇల్లు కొనుక్కోవచ్చు, చాలా వరకు కూడా అంటే 70 to 80% అందరూ కూడా రిటైర్డ్ ఆఫీసర్స్, రిటైర్డ్ గా వాళ్ళు డబ్బులు అప్పులు చేసి కొన్నారని చెప్తున్నారు. ఒకవైపు ఏమో చూసారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు కూడా చూసారు. నేను అపార్ట్మెంట్ ను ఖాళీ చేయించేసి అక్కడ విగ్రహం కట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఒకవైపు వాళ్ళు అంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి వాళ్ళు కాంపెన్సేట్ చేస్తామని గవర్నమెంట్ కూడా చెప్తోంది. సో ఇప్పుడు మేమందరూ సీనియర్ సిటిజన్స్, మేము ఎక్కడికి కూడా వెళ్ళలేని స్థితి. అంటే నిన్న కూడా బీఆర్ఎస్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా సంఘీభావంగా కూడా మద్దతు తెలిపిన పరిస్థితి. గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు, ప్యానల్ లో ఉన్న వాళ్ళు కూడా నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్లకు నాలెడ్జ్ లేక చేస్తున్నటువంటి మూసీ రిజర్వ్ ఫ్రంట్, ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత మూసీ డెవలప్మెంట్ ఎవరు ఇచ్చిర్రు? మూసీ డెవలప్మెంట్ ఎవరేసారు? కేసీఆర్ గారు వేసింది కదా. 16,000 కోట్లు పెట్టి 300 కోట్లు అలిగేషన్ చేసి ఎస్టీపీలు కట్టిన మేము వాసన వస్తుందని. అక్కడ బాధితులు లక్షల్లో ఉంటున్నారు, ఇబ్బంది పడుతున్నారని వాళ్ళందరినీ ఖాళీ చేయించకుండా దశల వారీగా ప్రోగ్రామ్ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం. ఇలా అపోజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. చేయొద్దంటే ఎట్లా? ఇలా ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తా. మూసీ రివర్ పెట్టి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనే దానికి ఆలోచన చేస్తే, ఇప్పుడు ఇదే ఫారెస్ట్ బ్రిడ్జ్ కు అక్కడ ఏముంటుంది, ఫారెస్ట్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ పక్కన టిప్కాన్ పున్ బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి పక్కన 300 కుటుంబాలు పట్టా ల్యాండ్ లో వాళ్ళు ఎక్కడ 10-15 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్ కట్టుకున్నారు. దాదాపుగా ఒక విలేజ్ ఏరియా అంతా కుటుంబాలు, అక్కడ అంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. దాని పక్కన మిలిటరీ ఏరియా ఉంటుంది. పట్టా ల్యాండ్ ను కూలగొట్టి గాంధీ విగ్రహం అని చెప్పి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినా గవర్నమెంట్ ఏమన్నా తెలుపు. నేను ఏమంటానంటే, మీరు డెవలప్మెంట్ చేస్తా అంటే వివిధ స్థాయిల్లో ప్రజలకు నష్టం జరగకుండా మెల్లగా చేసుకుంటూ వెళ్ళండి, మీరు చేయండి. కానీ కూలగొడతాము, ఇక్కడ మూటలు తీసుకొచ్చి ఢిల్లీకి పంపిస్తాము, ఏదో కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండుగా నేను మూసి డెవలప్మెంట్ ఇది కడతా అంటే ఇది చట్టబద్ధత లేని యొక్క మూసి ఫ్రెండ్. నేను ఏమంటానంటే, మీరు అసెంబ్లీలో చర్చించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, ప్రజల హక్కులను తెలుసుకోకుండా, ప్రజలకు ఏం చేయాలో తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా ఎక్వైర్ చేయడం అనేది తప్పు. ఇంకొకటి, మీరు తీసుకున్న అసలు గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ తెలియలేదు. ఎప్పుడు మూసికి బఫర్ జోన్ FTL ఉండదు, ఓన్లీ బెడ్ ఏరియానే ఉంటుంది. ఇలా 58 కిలోమీటర్లు మూసి పారుతుంది. ఎక్కడి నుంచి? ఇక్కడ ఉస్మాన్ సాగర్ నుంచి 57 కిలోమీటర్లు పారే నది. అప్పుడు ఒక పుష్కలంగా వాటర్ ఉన్నప్పుడు అది తాగే నీరు. 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించనే అది మురికిదైంది. ఆంధ్ర వాళ్ళు వస్తేనే మురికిదైంది. కాంగ్రెస్ పాలనే కదా జరిగింది. కేసీఆర్ గారు వచ్చినాక ఈ మురికి కాలువను డెవలప్మెంట్ చేయాలని మూసీ డెవలప్మెంట్ ఫోరం పెట్టేసి దాన్ని 2 చైర్మన్, రాథోడ్ గారు చైర్మన్ చేశారు. దాని తర్వాత ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే ఇచ్చి
ప్రజలకు నష్టం జరగకుండా, ఎందుకంటే అక్కడ రోడ్లు వేసినాం, వాటర్ ఇచ్చినాం, కరెంట్ ఉన్నది, ఎవరికి నష్టం జరగకుండా మెల్లగా దశల వారీగా డబుల్ బెడ్రూమ్లకు షిఫ్ట్ చేయాలని మేము ప్లాన్ చేసుకుని ముందుకెళ్తుంటే మా గవర్నమెంట్ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ప్రజలకు నష్టం జరుగుతున్నప్పుడు ఒక అపోజిషన్ లో ఒక ప్రాంతీయ పార్టీగా మాకు హక్కు లేదు అడగడానికి. మీరు అడగొద్దని చెప్పి ఎలా నాలెడ్జ్ లేని గవర్నమెంట్, నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డి. ఎందుకంటే బఫర్ జోన్ అంటే తెలియదు, ఎఫ్టీఎల్ అంటే తెలియదు, బెడ్ ఏరియా అంటే తెలియదు, టీఎంసీలు తెలియదు, క్యూసికులు తెలియదు. ఇవన్నీ తెలియకుండా మీరు ఎక్వైర్ ఎట్లా చేస్తారు? ఓకే, ఎక్వైర్ చేస్తున్నారు. ఏ ప్రాతిపాదిక? మేము 2013 రెవెన్యూ యాక్ట్ లో మేము మల్లన్న సాగర్లు ఇస్తే మీరు అప్పుడు ధర్నాలు చేయలేదా? మీరు కొండపోతే మాకు ధర్నాలు చేయలేదా? అంటే మేము చేస్తే ఒకటి, మీరు చేస్తే ఒకట. ఆ రోజు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేయలేదా? ఇలా మూసి రిజర్వ్ పాయింట్ మేము వ్యతిరేకం కాదు, కానీ దశల వారీగా చెయ్యాలి. ఇలా చిప్కాన్ పూల్ బ్రిడ్జి పక్కన ఉన్న రిజ్ అపార్ట్మెంట్ కు మా వాళ్ళంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు వాళ్ళు బయటికి పోయి కట్టుకోలేరు. నేను ఏమంటున్నానంటే ఒక యంగ్స్టార్స్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కొత్తది కట్టుకోవచ్చు, కానీ ఇలా ఏజ్ అయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి కట్టుకోలేరు. అక్కడ మీరు దాన్ని కట్టడానికి హక్కు లేదు మీకు. అసలు మీరు ఏ సేకరణ ప్రకారం, ఏ చట్టం ప్రకారం, ఏ రూల్ ప్రకారం మీరు దాన్ని డిమాండ్ చేస్తారు? దాన్ని ఎట్లా కడతారు? నాకు అర్థం కాదు. ఇది తప్పు కదా గవర్నమెంట్. ఓకే రైట్. రామనాథన్ గారు చూశారు అంటే ఒకవైపు బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి, బట్ కాంగ్రెస్ కూడా చెప్తుంది మేము వాళ్ళకి కాంపన్సేట్ చేస్తాం, పేదల ఇళ్ళు కూల్చి, మధ్యతరగతి ఇళ్ళు కూల్చి ఆ విధంగా చేసే ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు, బట్ దానికి తగ్గట్టుగా కూడా కాంపన్సేట్ చేస్తామంటున్నారు వాళ్ళు. మేడం ఇక్కడ ఒక చిన్న మాలో కూడా కొంతమంది ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, తర్వాత కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళు చేసే ఒపీనియన్ కూడా ఏంటంటే చివరిలో మూసీని బాగు చేయడము అనేది అది స్టెప్పుల వారికి తీసుకుంటే అది లాస్ట్ స్టెప్. ఎందుకంటే ఈ మూసీలోకి వచ్చేటప్పుడు మల్లన్న దగ్గర నుంచి కానీ, లేకుంటే మణికొండ ప్రాజెక్ట్ నుంచి కానీ, లేకపోతే నార్సింగి దగ్గర ఉన్న చెరువుల్లో నుంచి కానీ, ఇక్కడ నుంచి అన్ని చోట్ల నుంచి వాటర్ వస్తూ ఉంది. ఆ వాటర్ అక్కడ ఆ చెరువుల్లోకి ఎక్కడ వస్తుంది? నాళాల్లో నుంచి వస్తూ ఉంది. ఆ నాళాలన్నీ ఎక్కడికి వస్తున్నాయి? డిఫరెంట్ అపార్ట్మెంట్స్, డ్వెల్లింగ్ హౌసెస్, అఫీషియల్ బిల్డింగ్స్, వీటిల్లో నుంచి వస్తూ ఉన్నది. సో వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్స్లో నుంచి కానీ, అఫీషియల్ కానీ, ఇండస్ట్రీస్లో నుంచి కానీ నాళాల్లోకి వచ్చేటటువంటి డస్ట్, డర్ట్, ఇంకేదైనా సరే దాన్ని రిక్లైమ్ చేయాలి. అప్పుడే ఆ నాళాల్లో నుంచి ఈ పైన క్యాచ్మెంట్ ఏరియాలో ఉండే చెరువుల్లోకి కొంచెం స్వచ్ఛమైన వాటర్ వస్తుంది. ఆ చెరువుల్లో నుంచి తర్వాత మళ్ళీ వాటర్ను డైవర్ట్ చేసి మూసీ రివర్లోకి పంపిస్తూ ఉంటే అప్పుడు ఆ స్టేజ్లోనమాట మూసీ రివర్లో ఉన్నటువంటి ప్రాజెక్టును సరి చేసుకుంటూ వస్తే ఇక్కడ వాటర్ వస్తూ ఉంటుంది. తర్వాత దానికి ఇంకా యాడింగ్ టు దట్ మన ఒక టీవీ ఛానల్లో కూడా చూసాం, గోదావరి పైపులు వేసి కొంత వాటర్ తెచ్చి వేస్తానన్నారు. సో లాస్ట్లో చేయాల్సిన ఈ మూసీ రివర్ ప్రక్షాళన అనేది లాస్ట్ స్టెప్ అయితే, ఫస్ట్ స్టెప్ 1, 2, 3, 4 స్టెప్ చేయకుండా లాస్ట్ స్టెప్ గురించే వీళ్ళు ఆలోచించి నోటిఫికేషన్స్ ఇచ్చారు. అది కూడా చాలా మందికి చాలా హార్ట్ బర్న్ గా ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రామనాథన్ గారు, మిట్టా నర్సయ్య గౌడ్ గారు, కాంబోజ్ వెంకటేశ్వరరావు గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. సో